తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. పరమాత్ముని నియమం ఏమిటంటే మంచి పనులు చేసేవారికి మంచి జన్మలు మంచి గతులు, చెడ్డ పనులు చేసేవారికి నీచ జన్మలు చెడు గతులు వస్తాయి. ఇది ఈ విశ్వంలో ఉన్న నియమం. దీనిని ఎవరూ దాటలేరు. ఆసురీ సంపద కలవారి పట్ల పరమాత్ముడి యొక్క విధానం ఎలా ఉంటుందో ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ. ద్విషతః భేదబుద్ధి కలవారు, ఇతరులలో ఆత్మస్వరూపమైన పరమాత్మని ద్వేషించేవారు, ఇతరులను తక్కువగా చూసేవారు, భేదబుద్ధితో కించపరచడం, కోపించడం, ద్వేషించడం పరమాత్మని ద్వేషించినట్టే. ఇతరుల పట్ల, ఇతర ప్రాణుల పట్ల క్రూరంగా అమానుషంగా ప్రవర్తించే వాళ్ళు, పాపకర్మలు చేసేవాళ్ళు, పాపకర్మలు చేయాలనే చింతన కలిగిన వాళ్ళు, హాని చేసేవాళ్ళు, ఇలాంటి ఊహలు సంకల్పాలు కలవాళ్ళు నరాధములు, నరులలో అధములు అంటున్నాడు పరమాత్మ. అశుభాన్, వీరి ముఖం చూస్తేనే అశుభం కలుగుతుందని ఈసడించుకుంటున్నాడు పరమాత్మ. ఎందుకంటే ఇటువంటి వారికి శుభాలు శుభకార్యాలంటే గిట్టవు. ఎల్లప్పుడూ ఇతరులకు అశుభం జరగాలని కోరుకుంటూ ఉంటారు. ఇటువంటి వారంటే నాకు అస్సలు ఇష్టం లేదు అంటున్నాడు పరమాత్మ. ఇటువంటి వారిని ఎల్లప్పుడూ సంసారం అనే సముద్రంలో పడేస్తాను, లేకపోతే ఆసురి యోనులలో పుట్టిస్తాను. వారి కర్మ ఫలాలను బట్టి పశువులుగా, పక్షులుగా, వృక్షాలుగా జన్మలు కలుగుతాయి అంటున్నాడు పరమాత్మ. మరి ఈ సంసార కష్టాలు ఎంతకాలం అంటే అజస్రమం అన్నాడు పరమాత్మ. ఆసురీ సంపదలు ఉన్నంత వరకు ఈ సంసారం తప్పదు. వాటి వల్ల కలిగే దుఃఖాలు కష్టాలు తప్పవు. కాబట్టి మానవులలో ఆసురీ సంపదలు తొలగిపోయే వరకు కూడా దైవీ సంపద అలవర్చుకునే వరకు సంసారం తప్పదు. కాబట్టి మానవుల ప్రథమ కర్తవ్యం తమలో ఉన్న ఆసురీ లక్షణాలను వదిలిపెట్టి దైవీ సంపదలను సంపాదించుకోవాలి అని పరమాత్మ బోధిస్తున్నాడు.